తెలంగాణ దేశంలో ఒక 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 ఫాల్తుగా అంటాడు ఏమని, అరే ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, 100 కోట్లు హిందువులకి నా సత్తా ఏంది నేను చూపెడతా ఒక్కడు అన్నాడు ఫాల్తుగాడు. అదేవిధంగా ఇవాళ మాకు గర్వం ఉంది మా పోలీస్ పైన, మా తెలంగాణ పోలీస్ పైన మాకు గర్వం ఉంది, మొత్తం భారతదేశం పోలీస్ పైన మాకు గర్వం ఉంది, మా భారతదేశం మిలిటరీ పైన మాకు గర్వం ఉంది. ఎందుకంటే ఇవాళ మొత్తం భారతదేశం సేఫ్ ఉందంటే ఆ మిలిటరీ వాళ్ళు మేలుకుంటారు, మనం పండుకుంటాం. వాళ్ళు అక్కడ మేలుకుంటారు, దేశ ద్రోహులతో వాళ్ళు కొట్లాడుతారు, టెర్రరిస్ట్ తో వాళ్ళు కొట్లాడతారు, మనం పండుకుంటాం. మనం ఇవాళ మన తెలంగాణలో ఈ పోలీసు వాళ్ళే వల్లనే మనం సేఫ్ ఉన్నాం. ఇవాళ ఆ లంజా కొడుకు ఏమంటారు తెలుసా, పోలీసు వాళ్ళు శాత లేని వాళ్ళు ఏం చేయరు పోలీసు వాళ్ళు. ఆయన అంటాడు, ఒక ఫాల్తుగాడు ఉన్నారు, పేరెందుకు చెప్పాలి, నా నోరు ఖరాబ్ అవుతుంది. అట్లాంటి ఫాల్తుగా పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది, ఇదే మాట ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడు, అరే ఈ పోలీసు వాళ్ళు చేత లేని వాళ్ళు మీరు జరగండి రా, మేము చూసుకుందాం 100 కోట్లు హిందువులకి నేను చంపేస్తాం. నేను ఆయనకి ఒక మాట అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. ఇవాళ అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇవాళ నువ్వు బ్రతుకున్నావు. అదే పోలీసు వాళ్ళని చుట్టుపక్కల ఉన్నారు, నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే ఆ మొహమ్మద్ పెల్వాన్ ని తల తీసి ఫుట్బాల్ ఆడతారు. ఇవాళ అదే పోలీసు వాళ్ళు ఉన్నారు బిడ్డ, అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇవాళ నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే అప్పుడే రామ్ రామ్ సత్య హై. అరే 100 కోట్లు హిందువులకి చంపేస్తా అని చెప్పాను ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరికి పుట్టినావు? నీ తాత ఎవరు? నీ ముత్తాత ఎవరు? నువ్వు ఎవరికి పుట్టినావు? అరే మా మొట్టకి పుట్టి మాకు ఇవాళ మేము హిందువులో ఉన్నామని మీరు సేఫ్ ఉన్నారు. ఇవాళ మేము హిందువులు ఉన్నామని మీరు సేఫ్ ఉన్నారు. లేకపోతే మీ ఎప్పుడే పని అయిపోయేది. ఇవాళ అది మా దేశం.